హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈ వీకెండ్కి అయితే నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వెజ్ పులావ్ విత్ మిల్ మేకర్ మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడో రెస్టారెంట్లో తింటున్నామా అన్న ఫీల్ ఉంటుంది ఇది తినేటప్పుడు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మధ్య మధ్యలో టిప్స్ చెప్తాను, అవి కూడా ఫాలో అయ్యి రెసిపీని అయితే అదరకొట్టేసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని అయితే కడిగి పక్కన పెట్టుకుంటానండి మన వెజ్ పులావ్కి. నెక్స్ట్ మనము ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ ఒక బౌల్లో నేను వాటర్ మరగపెడుతున్నాను. ఇది నేను ఇక్కడ మిల్ మేకర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం మిల్ మేకర్ని చేయడం వల్ల ఏంటంటే మిల్ మేకర్లో ఉన్న డస్ట్ అదంతా పోయి మనకి సాఫ్ట్గా అవుతాయి. ఒక్క 3-4 నిమిషాలు హాట్ వాటర్లోనే అలానే మీరు ఉంచి తర్వాత ఇలా ఒక జల్లి గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకోండి మిల్ మేకర్ని మొత్తం. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మనము మిల్ మేకర్ని జల్లి గిన్నెలో తీసుకున్నాం కదా, అవన్నీ ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోండి. నేను కొంచెం వేడి చల్లారిన తర్వాత మొత్తం అయితే స్క్వీజ్ చేసుకున్నాను. ఈ లోపల మన ఆయిల్ కూడా వేడైంది కదా, నేను స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని మొత్తం యాడ్ చేసి లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్లోకి కొంచెం చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దానివల్ల మనం కర్రీలో తినేటప్పుడు కొంచెం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మిల్ మేకర్. సో ఇక్కడ నేను ఒక 4-5 నిమిషాల వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, కొంచెం ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతుంది. ఈ మాత్రం చేంజ్ అయ్యాక నేనైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లో. మనకు ఎలాగో రైస్ నానడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదండి, అందుకే ఈ లోపల నేను ప్యారలల్గా కర్రీ కూడా స్టార్ట్ చేశాను అనమాట, టైం సేవ్ అవుతుందనేసి. ఇప్పుడు మనము ఏ కడాయిలో అయితే మిల్ మేకర్ వేయించుకున్నామో అందులోనే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక 10-15 జీడిపప్పులు, 2 యాలుక్కాయలు, ఒక్క బిర్యానీ ఆకు వేసి మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వాలండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా వేసుకున్నాను, ఒక 5-6 పలుకులంత వరకు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి ఒక 2 నిమిషాలు మనము మంచిగా వేయించిన తర్వాత ఒక 2 మీడియం ఆనియన్స్ని అయితే మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, మనం ఎలాగో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు. అవి కూడా ఒక 2-3 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత 2 మీడియం టొమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, టొమాటోస్ కూడా నేను పెద్దగా కట్ చేసుకున్నాను, మరీ అంత చిన్నగా ఏమి కట్ చేసుకోలేదు. మనకి ఇప్పుడు టొమాటోస్ మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే వీటన్నిటిని వేయించుకోవాలండి. ఒక్క 5 నిమిషాలు అలా వేయించిన తర్వాత నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసాను. ఇవన్నీ మనమైతే మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా వీడియోలో, టొమాటోస్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఈ మాత్రం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్గా చేసేసుకోవాలండి. వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి, లేదంటే అర్థమయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇక్కడ నేను పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకొని సేమ్ కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ ఒక 3-4 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఈ కర్రీ అనేది అయితే చాలా బాగుంటుందండి. ఏదో మనము రెస్టారెంట్కి వెళ్ళి తింటున్నామా, ఎవరైనా చెఫ్ చేశారా కర్రీ అన్నట్టుంటుంది, అంత బాగుంటుంది. సో ఇక్కడ నేను ఉల్లిగడ్డలు ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలతో పాటు మంచిగా వేగాలి. ఒక్క 5 నిమిషాల వరకైనా మంచిగా వేగనివ్వండి. అలా వేగిన తర్వాత ఇక్కడ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఉల్లిగడ్డలు, టమాటాలు అవన్నీ వేయించిన పేస్ట్ని మంచిగా వేసేసుకొని, ఈ పేస్ట్ మనకి ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత బాగుంటుందండి. ఒక్క 5 నిమిషాలు నేనైతే మంచిగా వేగనిచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేశాను.
అలాగే గరం మసాలా, ధనియాల పొడి కూడా 1 ఈచ్ స్పూన్ అయితే వేశాను. ఇక్కడ నేను తీసుకున్న మిల్ మేకర్ వచ్చేసి 200 గ్రామ్స్ అండి. 200 గ్రామ్స్కి నేనైతే వీటన్నిటి కొలతలైతే చెప్తున్నాను. మీరు ఒకవేళ మిల్ మేకర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే దానికి మీరు డబల్ చేసుకున్నారంటే సరిపోతుంది. నేను తీసుకున్న పేస్ట్ని మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ టైంలో ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్లెండర్లోనే కొన్ని వాటర్ పోసి మంచిగా అవి కూడా యాడ్ చేశాను, మనకి పేస్ట్ మంచిగా వేగడానికి. ఇది వేగుతూ ఉంటుంది కదా, మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను పులావ్లోకి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక మీడియం ఆనియన్, 1 కప్ క్యారెట్, 1 కప్ టొమాటో, 1 కప్ ఆలుగడ్డ, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పొటాటో వచ్చేసి 2 మీడియం సైజ్ అండి. టొమాటోస్ కూడా 2 మీడియం సైజ్వే. గ్రీన్ పీస్ వచ్చేసి ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను. క్యారెట్ వచ్చేసి 3 మీడియం క్యారెట్ తీసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ నెయ్యి, హాఫ్ ఆయిల్తో చేస్తున్నానండి. అంటే 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. మంచిగా ఆయిల్, నెయ్యి వేడైన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్టార్ అనైస్, కొంచెం జాపత్రి, 4-5 లవంగాలు, 1 యాలుక్కాయ వేశాను. అవన్నీ మంచిగా చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ షాజీరా కూడా వేశానండి. షాజీరా వేయడం ఖచ్చితంగా మీరైతే ఇంక్లూడ్ చేయండి, దానివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే 10 జీడిపప్పులు, 2 బిర్యానీ ఆకులు కూడా వేసి మన స్పైసెస్ అన్నీ మంచిగా వేగాలి 3-4 నిమిషాలు. ఇలా వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ కూడా 1-2 నిమిషాలు అలా మంచిగా వేగనిద్దాము స్పైసెస్తో పాటు. చాలా బాగుంటుందండి వెజ్ పులావ్ కూడా. నేను ఇక్కడ క్యారెట్, ఆలుగడ్డ ఇవే తీసుకున్నాను. మీకు ఒకవేళ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా. నేను అది కూడా మన ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటే పులావ్ అనేది బాగుంటుందో. నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆలుగడ్డ, క్యారెట్, టొమాటో ఇవన్నీ కూడా మంచిగా వేసేసి వీటన్నిటిని ఇప్పుడు మనమైతే మగ్గనివ్వాలండి. ఇవన్నీ మనకి మగ్గడానికి ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలైనా పడుతుంది. సిమ్లో పెట్టుకొని మీరైతే మంచిగా మగ్గనివ్వండి. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ వేశాను, దానివల్ల ఏంటంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఫాస్ట్గా కుక్ అవుతాయి, ముక్కకి కూడా ఉప్పు పడుతుంది. అందుకనేసి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. 10 నిమిషాలు ఇలానే వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలిపేసేయండి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 కప్ గ్రీన్ పీస్ అయితే వేస్తున్నాను. గ్రీన్ పీస్ మీరు బయట మార్కెట్స్లో కొనేటప్పుడు చూసి తీసుకోండి. కొన్ని గ్రీన్ పీస్ అయితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. తెచ్చి అవి వాటర్లో కడుగుతుంటే వాటర్ అన్నీ గ్రీన్ కలర్లో వస్తున్నాయండి, మొత్తం కలరే. పీస్ మాత్రం వైట్ కలర్లో ఉంది. అలా మీరు చూసి మంచిగా ఎటువంటి కలర్ యాడ్ చేయని గ్రీన్ పీస్ని అయితే తీసుకోండి. ఈ మధ్య బయట మార్కెట్స్లో మనకి డైరెక్ట్గా గ్రీన్ పీసే అవైలబుల్గా ఉంటున్నాయి. అవి తెచ్చి మనం ఒలుచుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే దానికంటే బెస్ట్ ఆప్షన్ అయితే ఏది ఉండదండి. సో మీరు గ్రీన్ పీస్ తీసుకునేటప్పుడైతే బయట జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నేను కడిగి పెట్టుకున్న బియ్యంని వేసాను. మంచిగా ఇది ఒకసారి వెజిటేబుల్స్లో కలిసేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను గరం మసాలా ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ మీరు మంచిగా బియ్యంలో వేసిన తర్వాత చక్కగా ఒకసారి మరలా కలుపుకోండి. ఇక్కడ మనము బియ్యం అయితే 1/2 అవర్ నానబెట్టుకున్నామండి. మీరు గుర్తుంచుకోండి, 1/2 అవర్ మినిమం నానితేనే మనకి రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేనైతే మంచిగా ఒకసారి పుదీనా, కొత్తిమీర, మన మసాలాస్ వేసేసుకొని కలుపుకున్నాను. నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి, వాటర్ పోసుకోవడమే కదా. సో నేను ఇక్కడ గ్లాస్కి గ్లాసున్నర చొప్పున తీసుకున్న 2 గ్లాసెస్ దానికి మనమైతే 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసుకొని
ఇంత చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వేయకపోతే ఎలా చెప్పండి? ఏంటో తెలుసా? ఉప్పు మరి. ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ వెజిటేబుల్స్ కుక్ అయ్యేటప్పుడు నేను కొంచెం ఉప్పు వేశాను కదా! ఇప్పుడు నేను దానికి తగ్గట్టుగా కొంచెం తగ్గించుకొని ఉప్పు కూడా వేసానండి. చూడండి, మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నంనైతే ఉడకనివ్వాలి. ఒక్క 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే అన్నం మంచిగా ఉడుకుతుంది. ఈ లోపల మనమైతే మిల్ మేకర్ మసాలా కర్రీని చూద్దాము. మన పేస్ట్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయ్యే ఉంటుంది. చూడండి, ఆయిల్ అంతా మంచిగా పైకి తేలి సూపర్ స్మెల్ వస్తుందండి. ఈ టైంలో నేను ఇక్కడ మనం ఇందాక స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకున్నాం కదా మిల్ మేకర్, వీటన్నిటిని యాడ్ చేసుకొని మసాలాలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక్క 2-3 నిమిషాలు ఇలానే కలుపుకుంటూ మిల్ మేకర్ని అయితే మీరు వేగనివ్వండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా మంచిగా కలుపుకొని ఒక్క 2-3 నిమిషాలు మసాలా పేస్ట్లో వేగనిచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే మన మిల్ మేకర్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి మసాలా కర్రీ అనేది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో రావడం కోసం ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. మరీ లూజ్గా కాదు, మరీ థిక్గా కాకుండా నేను మంచి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా అయితే మన మసాలా కర్రీని రెడీ చేస్తాను. కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని కర్రీని మంచిగా మరగనిస్తున్నాను. చూడండి, మిల్ మేకర్ అన్నీ అయితే పైన డాన్స్ వేస్తున్నాయి వాటర్లో. ఈ టైంలో మీరు ఉప్పు కారం ఏమన్నా పడుతుంది అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇంకా మనకైతే ఆ సూప్ అనేది దగ్గరికి రావాలి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది, అందుకే నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇంకొద్దిసేపు అయితే మనము కుక్ అవ్వనిద్దాము. ఈ లోపల మన వెజ్ పులావ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా మెతుకు అంటుకోకుండా చాలా మంచిగా వచ్చింది, పొడి పొడిలాడుతూ. ఇక్కడ నేను ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని అయితే వెజ్ పులావ్ని ఆఫ్ చేసేస్తున్నాను. చాలా డెలీషియస్గా, చాలా యమ్మీగా ఉంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మీకు కూడా ఇలానే నేను చెప్పిన ప్రాసెస్లో పక్కా కొలతలతో మీరు ట్రై చేస్తే ఇలానే వస్తుంది మీకు. సో మనకైతే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది కదా. ఒక్కసారి మన కర్రీని కూడా చూడండి, ఆల్మోస్ట్ మనకి వేసుకున్న వాటర్ అంతా తగ్గిపోయింది, మంచిగా కుక్ అయింది. ఇక్కడ నేనైతే ఫ్రెష్ క్రీమ్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీరు పాల మీద మీగడైనా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. వెజ్ పులావ్ విత్ మిల్ మేకర్ మసాలా కర్రీ అద్దిరిపోతుంది స్మెల్ అయితే. మీరు కూడా ఈ వీకెండ్కి ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. మన రెసిపీని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.